ఇటువంటి మాటలు మాట్లాడడు మనం ఖచ్చితంగా లోతుగా పరిశీలించాలి. భారత్ అమెరికా వాణిజ్య యుద్ధం తీవ్ర దశలో ఉన్న సమయంలో అసీం మునీర్ వ్యాఖ్యల వెనుక వైట్ హౌస్ వ్యూహం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. భారత్ మెర్సిడెజ్ బెంజ్ వంటిదైతే పాక్ డంపింగ్ ట్రక్ అంటూ అర్ధరహితంగా మాట్లాడాడు. తనకు తెలియకుండానే తమ దేశపు అసలు స్వరూపాన్ని పోలిక చాలా గట్టిగా వెతికిండు, కరెక్ట్గా వెతికిండు. ఫ్లోరిడాలోని టంపాలో ప్రవాస పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించిన అసీం మునీర్ సింధు నది మీద భారత్ ప్రాజెక్టులు నిర్మిస్తే 10 క్షిపణులతో పేల్చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలకు కొదవలేదని, భారత్ తమ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ఎప్పటిలాగానే మళ్ళోసారి ప్రదర్శించారు. అసీం మునీర్ స్వరం నుంచి వెలువడిన వ్యాఖ్యలు వాస్తవంలో డొనాల్డ్ ట్రంప్ మస్తిష్కంలో రూపుదిద్దుకున్న స్క్రిప్ట్లో భాగమని మనం గుర్తించవచ్చా? ఎందుకంటే సిచ్యువేషన్ అలాగే ఉంది కదా. 50% ఎగుమతి సుంకాలు విధించిన భారత్ దిగి రాకపోవడమే కాదు, అమెరికాకు ప్రతి సవాలు విసరడంతో శ్వేత సౌధం తన పెంపుడు శునకం పాకిస్తాన్ను ఉసిగొలిపింది. పెంపుడు కుక్క మరుగుడు వెనుక వైట్ హౌస్ వ్యూహం ఖచ్చితంగా ఉంది.